వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో గురుమూర్తి కేసు, మీర్పేట్ కేసుకి సంబంధించిన మరొక అప్డేట్‌తో నేను మీ ముందుకొచ్చేసాను. ఈ కేసుకి సంబంధించి ఏదైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తూ కొంచెం సేపటి క్రితం వరకే అక్కడ సిపి ఒక ప్రెస్ మీట్‌ని అయితే అరేంజ్ చేశారనమాట. సో చాలా విషయాలైతే చెప్పారు. ఇప్పటివరకు మనకి అంటే 16థ్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ రోజు నుంచి ఎప్పుడైతే హత్యా నేరం అనేది బయటపడిన తర్వాత కొంతమంది చెప్తున్నటువంటి విషయాలు ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తూ ఈ ప్రెస్ మీట్ని అయితే నిర్వహించారనమాట. అయితే నార్మల్గా సంక్రాంతి పండగకి పిల్లలు ఊరెళ్ళడం ఇదంతా మనకి తెలిసిందే. పోలీస్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు తను ఎప్పుడైతే అంటే మాధవిని చంపేయాలి అని ఆలోచనతో ఉన్నాడో గురుమూర్తి, ఆ టైంలోనే పిల్లల్ని ఎలానన్నా ఈ ఇన్సిడెంట్ చేయడానికి తనకి అనుకూలంగా ఉండడానికి పిల్లల్ని వాంటెడ్లీ ఊరికి పంపించడం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చి మళ్ళీ వెళ్ళారంట. సో ఎటువంటి ఎవ్వరు కూడా ఇంట్లో లేని టైంలో అయితేనే ఫ్రీగా చేసుకోవచ్చన్న ఆలోచనతో పిల్లలు లేని టైంలో పక్కాగా స్కెచ్ వేసే ఈ నేరానికి ఒడిగట్టాడు గురుమూర్తి అని అయితే పోలీసులు చెప్తున్నారు. నిన్న కూడా అంటే ఈ డైలీ ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతుందో తనే ఒప్పుకున్నాడు. లైక్ ఒక మూవీని చూసి తను ఇన్స్పైర్ అయ్యి సేమ్ అదే పద్ధతిలో బాడీని డిస్పోజ్ చేయడానికి ఏదైతే ట్రై చేశాడో, సో ఖచ్చితంగా అంటే చూసిన దాన్ని బట్టే తను దాన్ని ఫాలో అవ్వడం, ఆ మెథడ్ ఏదైతే తను హత్య చేయాలనుకున్నటువంటి మెథడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మూవీని చూసి ఫాలో అయ్యాడు అనేటువంటి విషయాలన్నీ నిన్నటి వరకు చెప్పారు. సో ఇప్పుడు మనకి పోలీస్ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నార్మల్గా చూస్తే గురుమూర్తి బై ప్రొఫెషన్ చూసుకున్నా కూడా ఒక 15 years ఆఫ్ సర్వీస్ అయితే ఆర్మీలో ఇచ్చాడు. సాధారణంగా ఆర్మీలో అక్కడ ఉండడం అన్నది మామూలు విషయం కాదు. చాలా ఓపిక ఉండాలి. ఆ ఫైటింగ్ చేయడానికి కానీ అక్కడ బార్డర్లోని ఫైటింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో అంత ఓపికతో ఉన్న మనిషి నిజంగా ఇట్లాంటి దానికి ఒడిగడతాడా అనేటువంటి డౌట్ కూడా ఇంతకుముందు కొంతమందికి వచ్చింది. ఎందుకంటే అక్కడ జాబ్ మానేసిన తర్వాత నార్మల్గా ప్రైవేట్లో అక్కడిక్కడ సెక్యూరిటీగా చేసుకుంటున్నాడు, అంతా బాగానే ఉంటుంది అనుకున్న టైంలో మనిషి ఏంటి ఇంత క్రూయల్గా ఎలా బిహేవ్ చేస్తారో నిజం చెప్పాలంటే అసలు పోలీసులే షాక్ అవుతున్నారు. తను ఏదైతే పద్ధతిని ఫాలో అయ్యాడో సొంత భార్యని అలా అంతగా టార్చర్ పెట్టి అంటే ముక్కలుగా కట్ చేయడం కానీ ఏదైతే మనం వింటున్నామో అసలు ఆ మనిషి అంత క్రూయల్గా ఎలా ఆలోచిస్తాడు, అంత ఇన్హ్యూమన్గా ఎలా ఉంటాడు అనేది నిజంగా పోలీసులను కూడా షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ సర్వీస్లో ఎన్నో చూస్తుంటారు కానీ ఇంత క్రూయల్గా చేసినటువంటి యాక్షన్ ఇదైతే అని చెప్తున్నారు. సో మొదట తను మాధవి వాళ్ళ వైఫ్ని చంపేసిన తర్వాత ఏదైతే అతను మిస్సింగ్ కేస్గా ఆ డ్రామా అనేది స్టార్ట్ చేశాడో, తర్వాత ఎక్కడో అనుమానం వస్తూ ఉంది అందరికీ. ఎందుకంటే మెయిన్గా పేరెంట్స్కి ఎవరైనా కాంటాక్ట్లో లేకపోతే ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి భయం ముఖ్యంగా తల్లిదండ్రుల్లో చాలా ఉంటుంది. కాబట్టి తను ప్లాన్ చేసుకున్నటువంటి దాని ప్రకారం ఏదైతే వెళ్దాం అనుకున్నాడో మిస్సింగ్ కేసు అని అయితే పోలీస్ స్టేషన్కి రీచ్ అయ్యి అక్కడ వాళ్ళతో పాటు మాట్లాడేదో బాధపడుతున్నట్టు అలా ఫీల్ అయిపోయి అన్నీ చేశాడు. బట్ ఏంటంటే నేరస్తుడు ఎవరైనా ఎంత పక్కాగా ప్లాన్ చేసినా కూడా ఎక్కడో ఒక చిన్న సాక్ష్యం అయితే వాళ్ళని తెలియకుండా వదిలేస్తారు. సో దాన్ని ఎలానైనా మాయ చేసేద్దాము, ఎవరైనా మాయ చేసేద్దాము, ఎవరికి తెలియకుండా ఉండాలి అనేటువంటి దానికైతే ఎటువంటి ఆస్కారం ఉండదు. ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తారు. ఆ తప్పే ఇప్పుడు తినని పట్టుకునేలా చేసిందని చెప్పొచ్చు. స్టార్టింగ్లో తను ఏదైతే అసలు నాకు తెలీదు అని చెప్పాడో మెల్లిమెల్లిగా ఎవ్రీ డే అప్డేట్ వస్తూ ఉన్న తరుణంలో అమ్మాయి మాధవి వాళ్ళ మామయ్యకి కన్ఫెస్ చేశాడు, అంటే ఒప్పుకున్నాడు. తను చేసిన నేరం ఏదైతే ఉందో తను ఖచ్చితంగా తన ముందైతే ఒప్పుకున్నాడు మాధవి వాళ్ళ మామయ్య ముందట. సో అదే విషయాన్ని మళ్ళీ పోలీసులు అడగ్గా ఇప్పుడు పోలీసులకు కూడా క్లియర్ కట్గా చెప్పాడు ఎలా ప్లాన్ చేశాడు ఏంటి అని. అయితే మనిషి గురుమూర్తి ఎవరైతే ఉన్నారో తను బై నేచర్ చాలా క్రూయల్ అనే విషయము అర్థమైంది. మనిషి చూడడానికి చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా అంత ఇన్హ్యూమానిటీతో ఉన్న మనిషి ఎంత క్రూయల్ అనేది చాలా క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే తను హత్య చేసిన విధానము ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటరోగేషన్లో భాగంగా గురుమూర్తి అనే వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పోలీసులు షాక్కి గురవ్వడం అన్నది చాలా ఇదిగా చెప్పుకోవచ్చు మనము. సో మాధవి వాళ్ళ మామయ్యకి చెప్పిన తర్వాత ఈ కేసు గురించి పోలీసులకు ఎప్పుడైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా క్లియర్గా ఉండడానికి ఈ సీన్ అనేది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. అంటే ఆ రోజు ఏం జరిగింది నిజానికి ఏంటి అని. అయితే మధ్యలో గురుమూర్తి ఇంకొక ప్లాన్ అయితే వేశాడు. తను చేసిన హత్య బయటకు రాకుండా ఉండడానికి పిల్లలకి అనుమానం వచ్చినప్పటికీ కూడా ఏదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశాడంట. సో ఫాదర్ కాబట్టి ఆబ్వియస్లీ ఎవరూ పిల్లలు గట్టిగా అడగలేరు. దీనికి ప్లస్ అయిన ఇంకో విషయం ఏంటంటే ఇదంతా ఒడికట్టడానికి తను ఏదైతే ఇంట్లో రెంట్కుంటున్నాడో ఆ ఓనర్స్ కూడా ఈ హత్య జరుగుతున్నటువంటి టైంలో ఈ భార్యాభర్తలు ఎప్పుడైతే గొడవ పడ్డారో
ఆ టైంలో ఓనర్లు లేకపోవడం ఆయనకు ఒక ప్లస్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్గా ఓనర్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అన్నది అందరికీ తెలిసిందే ఒక దగ్గర ఉన్నప్పుడు. సో వాళ్ళు లేకపోవడం కూడా దాన్ని అవకాశంగా తీసుకొని అంత నేరానికి ఒడిగట్టిన గురుమూర్తి పోలీసులు ఒక మాట అడిగారంట, అసలు ఎలా చేశారు అని. ఆ అమ్మాయి నాకంటే పొట్టిగానే ఉంటుంది, నాకు అంత హైట్ అనేది షార్ట్గా ఉంటుంది కాబట్టి నాకు కష్టం అనిపించలేదు అని ఏ మాత్రము భయము, ఆ పశ్చాత్తాపం అనేది ఎక్కడ కూడా తన ఫేస్లో కనిపించట్లేదు. సో ఓవరాల్గా సీన్ని వన్స్ అగైన్ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా పోలీసులు ఎప్పుడైతే దీనికి సంబంధించి వర్క్ చేస్తున్నారో 16 సాక్ష్యాలు అయితే వాళ్ళకి ఇప్పటి వరకు దొరికాయి. అలానే అంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా ప్రాపర్ ప్రూఫ్స్ అనేది ఎంతైనా అవసరం. ఎందుకంటే రేపొద్దున ఈ పర్సన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏం చూసి పట్టుకున్నారు అనేటువంటి క్వశ్చన్స్ ఏవైతే మనకి లా తరపున రేజ్ అవుతాయో వాటన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండి, అంటే ప్రతి ఒక్క ఏ ఒక్క చిన్న అవకాశం, ఏ ఒక్క చిన్న సాక్ష్యంని కూడా వదులుకోకుండా ఉండడానికి వాళ్ళు ఇంటరాగేషన్ అంతా చేసి అన్ని సాక్ష్యాలను ఒక దగ్గరికి చేర్చి లీగల్గా ప్రూవ్ చేయడానికి పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు. సో రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేశారు. తొందరలోనే తనని కోర్టులో హాజరుపరిచిన తర్వాత గురుమూర్తిని కోర్టులోకి తీసుకెళ్లిన తర్వాత ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేస్తారు. ఎందుకంటే ఈరోజు పోలీసుల ముందు ఒప్పుకున్న వ్యక్తి రేపొద్దున మళ్ళీ కోర్టుకు వెళ్ళిన తర్వాత మాట మార్చేయవచ్చు. కొంతమందిని మనం చూస్తుంటాం. ఎందుకంటే స్టార్టింగ్లో మిస్ అయిందని చెప్పిన మనిషి ఎక్కడో తను ఇంకా దొరికిపోయాను అని అన్నప్పుడు ఇంకా తప్పించుకునే దారి లేక ఏదైతే తను చేసిన నేరాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడో ఇప్పుడు ఒప్పుకున్న మనిషి రేపొద్దున మాట మార్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇదంతా చేశాడు అనే దానికి ఇంతకుముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనే దానికి కూడా దీనికి సంబంధించి వాళ్ళ పర్సనల్ విషయాలు ఏవైనా ఇతరులకి అంటే రిలేటివ్స్కి, బీటే పేరెంట్స్ ఆర్ ఇంకెవరికైనా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఒక్కడే ఉన్నాడా లేకపోతే ఎలా ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి, ఎందుకంటే నేను DNA కలెక్షన్ కూడా చేశారు పిల్లలు దాంతో మ్యాచ్ చేయడానికి. సో ఆల్మోస్ట్ దానికి సంబంధించి కూడా వాళ్ళకి రిపోర్ట్ వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. సో నెక్స్ట్ వీళ్ళు తీసుకునే స్టెప్ ఏంటంటే కోర్టుకి గురుమూర్తిని తీసుకెళ్ళి జడ్జి ముందు నిలబెట్టడము. సో అక్కడ ఫైనల్గా మొత్తం అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఎన్ని సెక్షన్స్ కింద చేస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తను కేవలం చంపేశాడా అంటే అక్కడికే వదిలేలేదు, నరకడం కానివ్వండి లేకపోతే ఆ బాడీని డిస్పోజ్ చేయాలనుకున్న ఆలోచనతో ఒక మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా క్రియల్గా అస్సలు హ్యూమానిటీ అనేది లేకుండా తను నడుచుకున్న విధానం ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా లా అనేది ఉంటుంది. ప్రతి ఒక్క దానికి కూడా సెక్షన్స్ ఉంటాయి. కాబట్టి తినకి సంబంధించి వన్స్ ఇప్పుడు కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత జడ్జ్ ముందు ఏం చెప్తాడు, సాక్ష్యాలను మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏది ముందు పెట్టబోతున్నారు అనే దాన్ని బట్టి తనకి ప్రాపర్ పనిష్మెంట్ అనేది, ప్రాపర్ శిక్ష అనేది వస్తుంది. సో పోలీసులు కూడా ఏదైతే వాళ్ళు లీగల్గా ప్రూవ్ చేస్తాము అని అనుకుంటున్నారో కోర్టు ముందు దానికి సంబంధించి కూడా ఈ కేసుకి సంబంధించి బియాండ్ ఏది అవసరం ఉన్నా కూడా అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో కోర్టుకి వెళ్ళిన తర్వాత మనకి చూద్దాము, మనము ముందు ఇంకా అప్డేట్ రాబోతుంది. సో కోర్టుకి వెళ్ళిన తర్వాత గురుమూర్తికి పడే శిక్ష ఏంటి, ఎందుకంటే బయట వాళ్ళు కూడా చాలా ఫీల్ అయిపోతున్నారు ఇంత క్రూయల్గా ఉండడం ఏంటి అనేది. ఖచ్చితంగా తనకి గట్టిగా శిక్ష పడాలి. కాబట్టి ముందు ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పటివరకు చూసినటువంటి కేసు అప్డేట్ అయితే ఉందో కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం.